అక్షయ తృతీయ నాడు చక్కగా ఈ విధంగా గనక మీరు ఆచరించారు అనంటే పేదరికం తొలగిపోతుంది. అలాగే డబ్బుకి లోటు కొరత అనేటువంటిది ఉండదు. ఆ రోజున ఎవరి శక్తానుసారము వాడు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పూజ అనేటువంటిది కూడా చక్కగా ఘనంగా మీ శక్తి కొద్దీ చేయండి. చక్కగా రూపాయి బిళ్ళలు కూడా నీళ్ళలో కడగండి నాన్న. నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి రూపాయి బిళ్ళలు, ఒక 108 రూపాయి బిళ్ళలు వేసి కడిగి అవి తుడిచి పక్కన పెట్టి ఉంచండి. ముందు రోజు సిద్ధం చేసుకోండి. ఒక్కొక్క నామానికి అష్టోత్తర శతనామావళిలో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ అనేది చక్కగా అమ్మవారి ముందు సమర్పించండి. ఆ విధంగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. నిజంగా నాన్న అసలు ఆ ఆనందము అనేటువంటిది కావచ్చు మనకు అది ఇమ్మీడియట్గానే తెలుస్తుంది.